నాకు షుగర్ లేదు, బీపీ ఉంది కానీ షుగర్ లేవు కానీ బాగున్న వాళ్ళు మాట్లాడుతున్నారు అంటా ఉన్నారు. పొద్దున్నే సందడి ఉంటుందండి పల్లెటూరులో. కుడి నెలకు వచ్చాడు మా బాబాయ్, మా అమ్మాయి టీ తాగడానికి వచ్చాడు. గైస్ హ్యాపీ సండే. హాయ్ చెప్పాను నాన్న. మాయ నువ్వు మా ప్రకాశ్ మావయ్య హాయ్ చెప్పు. ప్రకాశ్ మాయ ఏంటి మాట్లాడతలే ఏమైనా అన్నావా ఏంటి? రోజు అయితే సండే కదా, హడావిడిగా ఉన్నామండి. సో మా ఇంటికి ఎవరెవరు వచ్చారు మాట్లాడడానికి, మా అమ్మ అయితే ఫుల్ బిజీ. ఫ్రెండ్స్ ఈయనెవరో కాదు మా మేనమామ. హాయ్ చెప్పు మా అయ్యా. చెప్పు నీ ఏమన్నా నా ఛానల్ గురించి చెప్తావా? రాజకీయాల గురించి అయితే మాట్లాడతావు కానీ రాజకీయాల గురించి అయితే పెట్టను. నా ఛానల్ గురించి చెప్పు. మా మేనగోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. మా మేనగోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సో తినెవరో కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. చెప్పాక మొన్న ఒక రీల్లో యువరాజ్ అని, ఆ యువరాజ్ ఈయన అనమాట. సో ఇంటికైతే వచ్చాడు, అందుకని చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. రామ్ భోజనం రమ్మను. భోజనం సరే సరే భోజనం రా. సర్లే నేను ఎక్కువ తాగండి. నాకులాగా మీరు కూడా నమ్ముతారా ఇలాంటి జ్యోతిష్యాలయాన్ని? నాకైతే చూడంగానే లక్ష్మీకళ ఉట్టి పడుతుందని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన అన్నీ చెప్పాయి ఇదిగా అని చెప్పేసి పంపించేసేయడం జరిగింది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదైతే 2 రోజులు కలిపిన వీడియో అండి. గవర్నమెంట్ ఒక మాట మాట్లాడితే సాధించేస్తుంది. హాయ్ చెప్పు మామ. అబ్బో ఇప్పుడంతా బుద్ధిమంతులు అయిపోయాడండి. వీడియో చేస్తున్నాను ఇప్పుడు దాకా అలచాలు చేసిండు ఇక్కడ ఇదంతా. సిగ్గేస్తుందండి మా మామకి. ఇప్పుడు వరకే మాత్రం డాన్స్ వేసిండు, అప్పుడు నేను మిస్ అయ్యా. ఇప్పుడే లేచి వచ్చా. పల్లెటూరు పద్ధతుల్లో అందరిద్దట్లు వినపడుతుంది. ఎందుకు ముగ్గురు కూడా నాకు అంతా ఇదంటే అలాగే ఉంటుంది. అలాగే కూడా చెప్పను. అవును అదే పొద్దున్నే పెళ్లి పెద్ద పిల్లోడికి పెళ్లి చేస్తాం. అదే అంటున్నా, పెళ్లికి పిలుతావా? రవి పెళ్లికి పిలుతావా? మళ్ళీ ఆ మాట అన్నామంటే చంపేస్తా. ఇంకోసారి కానీ మళ్ళీ మాట్లాడే అదేలా నువ్వు లేకుండా పెళ్లి ఇద్దురా, నువ్వు లేకుండా పెళ్లి ఇద్దా? అసలు ఎట్లా మాట్లాడుతున్నావురా?
పండగ హడావిడి మొత్తం మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. బొడ్డోడా నువ్వు లేకోకుండా రైట్లో పెళ్ళైద్దాం. ఒరే చిన్నాడు రారా రారా. ఆమెమో ఇగో నేనేమో బాగా కర్రీగా ఉన్నాను, నువ్వేమో తెల్లగా ఉండవు. ఎందుకు మళ్ళీ నాకు వీడియో ఫోటోలు లేదంటే మామా వేసేసాడా? నాతో మాట్లాడవు, నాతో ఎందుకు మాట్లాడవు? ఇప్పుడేనా ఎక్కడికి వెళ్తాయి పొడి తీసుకొచ్చావా? మాయా మేము 10-20 టీలు దగ్గర కానీ నువ్వు ఆడకూడదురా. నువ్వు పొద్దున్నే సందడి ఉంటుందండి పల్లెటూరులో. సుడితి నెలకు వచ్చాడు మా బాబాయ్, మా అమ్మాయి టీ తాగడానికి వచ్చాడు. వాళ్ళు భోగి రోజు భోగి రాదు భోగి మంటలు వేసేవాడు దాని పక్కన కూర్చుని ఉన్నారుగా. కూర్చున్నానా పురుగులేసి మొత్తం ఇంకా సందడిగా ఉందని నేనైతే బయటకు వచ్చి వీడియో తీసానండి. నేనైతే అప్పుడే లేచాను. 6:30కే చూడండి ఎంత తెల్లారినట్టు, ఫుల్ మంచు అనమాట. పొద్దున్న లేకన్నా కూడా లేకలేదండి, ఫోన్లతో ఉంటారనమాట మా ఊళ్ళు. ఇంకా రోజంతా కూడా ఇలా మా అమ్మకైతే భలే టైంపాస్ అయిపోద్దండి. ఇంకా టీకి వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, అలాగే టిఫిన్ చేసేవాళ్ళు ఇక్కడే కూర్చొని చేస్తారు. కొంతమంది అయితే పార్సల్ కూడా తీసుకెళ్తారు. పల్లెటూరులో అయితే ఇలానే ఉంటారండి. ఇంకా సిటీలో ఎలా ఉంటారనేది నాకు తెలీదు. నందు బాబాయ్ తీసేసాడు అక్క. ఇట్రా జ్వాకేమో చేతనా శుభోదయం కలిగి సంతోషం కలిగి ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఎందుకు నాకు షుగర్ లేదు, బీపీ ఉంది కానీ షుగర్ లేవు కానీ
అంతే అండి. పల్లెటూరు వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంక్రాంతి వీడియోస్ కూడా కమింగ్ సూన్ అయితే పోస్ట్ చేస్తాను. సిగ్నల్ ప్రాబ్లం అనమాట. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఇదైతే 2 రోజులు కలిపిన వీడియో అండి.